ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయనుకుంటా, అవునా? సార్. మీకు ఎన్ని మార్కులు వచ్చాయి? 595. 595. సూపర్. ఐ థింక్ ఇట్ ఈస్ ద 5th ర్యాంక్ ఆఫ్ స్టేట్. ఎస్ సార్, మేబీ. స్పీక్ లౌడర్. ఓకే సార్. కొంచెం పెద్దగా మాట్లాడండి. ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఫస్ట్ మీరు? హ్యాపీ, బాగా ఫీల్ అవుతున్నాను సార్. కొంచెం పెద్దగా మాట్లాడండి. ఓకే సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను సార్. నేను ఒకటి అడగాలి అనుకుంటున్నాను, మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? మా పేరెంట్స్ చాలా హ్యాపీ సార్. అవునా? ఓహో, జస్ట్ 5 మార్కులు మైనస్ అంటే దేంట్లో తగ్గాయి? హిందీ అండ్ ఇంగ్లీష్ సార్. పర్లేదు, వాళ్ళు బాగానే చెబుతారా? ఎస్ సార్, ఎక్సలెంట్. మరి ఎందుకు తగ్గినాయి అందులో? తగ్గినాయి అంటే అప్పుడు రాయడం బట్టి మనం సార్ వాళ్ళు వాల్యూ బట్టి ఉంది. ఓకే సరే, ఇంకా మెయిన్ ఇంటర్వ్యూకి వచ్చేద్దాం. మీ స్కూల్ ఎక్కడ? మీ స్కూల్ పేరేంటి? మా స్కూల్ సూర్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సార్, ద్రాక్షారామంలో. ఓకే, ఎక్కడది? ఏ జిల్లాలో? కోనసీమ డిస్ట్రిక్ట్ సార్. కొద్దిగా మీ స్కూల్ గురించి చెప్పాలి. ఏంటది? ఫీజులు ఎలా ఉంటాయి? స్టాఫ్ ఎలా ఉంటారు? ఏంటి? సరే, స్టాఫ్ ఎలా ఉంటారు? స్టాఫ్ అయితే గుడ్ సార్, ఎక్సలెంట్ అంటే క్వాలిఫైడ్ అయినా అందరూ క్వాలిఫైడ్ సార్. అంటే ఓన్లీ టెక్స్ట్ బుక్ లో ఉన్నదే చెప్పడం కాకుండా బట్ అప్లికేషన్స్ తో నేర్పిస్తారు సార్. ఓకే, ఓన్లీ టెక్స్ట్ బుక్ లో ఏదో బట్టి కాకుండా అప్లికేషన్ మెథడ్. టెక్స్ట్ బుక్ లో ఉన్నది చెప్పినా ఏం అర్థం కాదు సార్. అప్లికేషన్స్ అయితే ఎప్పుడు చెప్తారో అప్పుడే మనకి బాగా అర్థం అవడం కానీ దాని గురించి కానీ ఉంటుంది సార్. అని ఎగ్జామ్స్ అవి పక్కన పెట్టినా ఆ సబ్జెక్ట్ అనేది మనం నేర్చుకుంటాం సార్. డైలీ లైఫ్ లో ఎలా యూజ్ చేయాలి అని చెప్తారు. ఓకే, వెల్ క్వాలిఫైడ్. సార్. మరి మేనేజ్మెంట్ ఎలా వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్ లేకుండా రావు. ఎస్ సార్, కోఆపరేషన్ కూడా చాలా ఎక్కువే సార్. ఎలా అంటే ప్రతి ఒక్కరిది చాలా మెయినే సార్. మేము 10th ఇలా చదువుకున్నాము అన్న, ఇన్ని బ్యాచెస్ని పంపించారున్నా అన్నీ వాళ్ళదే సార్ మేనేజ్మెంట్. ఇంకా ఫీజుల విషయంలో కూడా అంతే సార్. ఇప్పుడు మీకు టైమింగ్స్ ఏంటి? 7 to 7:30 to 7:30 ఏదో అంటున్నారు. సార్, అంటే మార్నింగ్ 7:30 నుంచి నైట్ 7:30 వరకు క్లాసెస్ ఉంటాయి సార్. ఎవరు డీల్ చేస్తారు అన్ని అవర్స్ వరకు సార్? మాతోనే ఉంటారు సార్. ఎవరైతే స్టాఫా? స్టాఫ్ లాగే వర్క్ చేస్తారు కానీ మేనేజ్మెంట్ సంబంధించి. ఓకే ఓకే, సూపర్. అది నేను అందుకని. ఓకే, మార్నింగ్ స్టడీ అవర్స్లో ఉండడం కానీ నైట్ ఉండడం కానీ టెస్ట్ పెట్టడం కానీ. మీకు ఇంకోటి కూడా విన్నా నేను, ఎక్కువ మోటివేషన్ క్లాసెస్ జరుగుతాయి అంటే ఏంటి? ఎస్ సార్, అంటే ఈక్వల్గా. ఎస్ సార్, మోటివేషన్ లేకుండా ఎంత చదివినా మనకి ఏదో మోటివేషన్ ఉన్నప్పుడే మనం ఏం చేయాలో ఎందుకు చేయాలో అన్ని ఒక ఐడియా అనేది వస్తుంది. నేను ఇంకోటి కూడా విన్నాను, మీ స్కూల్లో చదివిన వాళ్ళు చాలామంది lakhs of rupees శాలరీ గెయిన్ ఫర్ మంత్. ఇస్ ట్రూ? ఎస్ సార్. ఎలా అది? ఎవరైనా తెలిసి ఉన్నారు మీకు అలాగా? అలా నాకు పెద్ద ఏం తెలియదు సార్, కానీ ఉన్నారు. ఎస్ సార్, చాలా మంది ఉన్నారు. నేను ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరిని అడిగినా, చుట్టుపక్కల ద్రాక్షారం సరౌండింగ్స్లో ఒక 10 మంది పిల్లల్ని అడిగితే 8 పిల్లలు ఆ స్కూల్లోనే చదువుతామంటున్నారు. ఏంటంత ఫేమస్ అంటే ఈ చుట్టుపక్కల అండి ఇది చిన్న ఊరు లాంటిది సార్. ఇందులో పెద్ద రిచ్ పీపుల్ అంటూ అలాంటి వాళ్ళు ఉండడం చాలా కష్టం. కాబట్టి ఇక్కడ మా స్కూల్లో వస్తే ఫీజెస్ అనేవి చాలా తక్కువ సార్. మిగిలిన అన్ని కార్పొరేట్స్తో పోల్చుకుంటే ఇక్కడ ఫీజెస్ అనేవి చాలా తక్కువ. వీళ్ళు ఎఫర్ట్ దీనికి ఎఫర్ట్ చేయగలరు కాబట్టి ఇంకా ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది కాబట్టి ఈ స్కూల్ని ప్రిఫర్ చేస్తున్నారు. నేను ఇంకోటి అన్నాను, ఈ మండలంలో కార్పొరేట్ స్కూల్ కూడా బీట్ చేసి 10 years నుంచి ఇదే ఉంటుందంట కదా? ఎస్ సార్. ఫస్ట్లో ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్స్ ఉన్నాయంటే దానికి బ్రాంచెస్ ఉంటాయి సార్. అవును. సో ఒకవేళ ఒక బ్రాంచ్లో వాళ్ళకి రాకపోయినా వాళ్ళకి నష్టం ఏమి ఉండదు సార్. కానీ సూర్య సింగిల్ బ్రాంచ్ సార్, మొత్తం అంతా కూడా స్వరూప్ సరే చూసుకోవాలి. ఆయన మేనేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఒక్క సంవత్సరం రాకపోయినా మొత్తం చాలా పెద్ద లాస్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా కింద దిగినవారు సార్. ఓకే, మంచిగా వెళ్ళిపోతుంది. మంచి బాగా. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు సార్. మీ నాన్నగారు ఏం చేస్తారు? అతను ఎడ్యుకేటరా? లేదు సార్, ఓన్లీ 5th వరకు. ఓన్లీ 5th క్లాస్ వరకు చదివారు. మీ అమ్మగారు? మా మమ్మీ కూడా అంతే సార్, 5th క్లాస్. మీరు చిత్త కొట్టేశారు. ఇప్పుడు ఫర్దర్గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఐ మీన్ కోర్సెస్ వాట్ యూ వాంట్ జాయిన్? ఇంటర్ బైపీసీ తీసుకుని నీట్ రాద్దాం అనుకుంటున్నాను సార్. అంటే యూ వాంట్ బి డాక్టర్. మరి దానికి తగ్గ స్టఫ్ మీ స్కూల్లో మీకు ఏమన్నా? చాలా ఎక్సలెంట్ సార్, అక్కడ బాగా చెప్తారు సార్. ఇంటర్కి కావాల్సినవి కూడా బేసిక్స్ అలా చెప్తుంటారు. ఐఐటి నీట్ ఫౌండేషన్స్ కూడా ఉన్నాయి. అందులో చదువుకోవడం వల్ల ఇంకా ఎక్కువ. చాలా మంది
మీకు ఇక్కడ కార్పొరేట్ స్కూల్ కంటే ఫీజులు తక్కువ అని దాని మించి ఎడ్యుకేషన్ ఉంటుంది అని అంటారు, నిజమా? సార్ ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే చాలా బాగా దొరుకుతుంది సార్. ఫీజులు ఇంకా ఫీజులు అయితే చాలా వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ సార్. అందుకే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడ బాగా జాయిన్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు నాకు ఒకటి ఫైనల్గా ఏంటంటే మీరు ఏదన్నా ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 9th నుంచి 10th వస్తారు కదా, వాళ్ళకి ఏమన్నా గైడ్ చేయగలరా? అంటే ఎలా చదవాలి ఏంటి? అంటే అందులో చెప్పినట్టు మార్నింగే లెగిసిపోయి రాత్రి 12 వరకు చదవడం అలాంటివి అయితే అస్సలు వర్క్ అవ్వదు సార్. వాళ్ళకి చదవాలనిపించినప్పుడు చదవాలనిపించినంత చదవాలి. క్లాస్ రూమ్లో వింటే ఏమైనా ఉపయోగమా? క్లాస్ రూమ్లో వింటే సరిపోద్ది సార్, ఏం చేయనవసరం లేదు. ఏంటి మీ స్టాఫ్ అంత బాగా చెప్తారా? క్లాస్ రూమ్లో వింటే ఆ టెక్స్ట్ బుక్ చదువుకుంటే ఖచ్చితంగా రాయగలరు సార్. ఓకే, పెద్ద కష్టపడి 2 నెలల ముందు 10th అంటే ఏదో పెద్దగా చూడడం అలాంటివి ఏం అవసరం 2 నెలల ముందు పట్టేస్తే వదిలేయటం అస్సలు కాదు సార్. ఓకే, ఇంటర్కి కూడా యూజ్ అవ్వాలంటే అంటే మెయిన్గా ఇప్పుడు చదువుకున్నది ఎందుకు సార్, లైఫ్లో అవును సెటిల్ అవడానికి, మనకి తెలియడానికి. టెక్స్ట్ బుక్స్ మాత్రం మంచి చదవాల్సింది. టెక్స్ట్ బుక్స్ మాత్రం చదవాలి సార్. ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి పొద్దున్నే లెగిసి చదివితే కానీ అవ్వదు, నైట్ వరకు చదవాలి అలాంటివి ఏం కాదు సార్. చదివినప్పుడు బాగా మీ స్టాఫ్ డౌట్స్ క్లారిఫై చేస్తారా అడిగినప్పుడు, లేకపోతే చదువుకో అంటారా? అలా ఏం ఉండదు సార్. తీసుకోవడం ఎప్పుడు అడిగినా ఎలాంటి డౌట్ అడిగినా చెప్తారు సార్. తెలియకపోతే తెలుసుకునేనా చెప్తారు సార్ మాకు. ఓకే, అయితే ఇప్పుడు నాకు తెలిసి మీకు కొంచెం కొన్ని కాలేజీలు ఫ్రీ ఆఫర్ ఇస్తాయి. ఏమన్నా అలా ముందుకు వచ్చాయా? చాలా వస్తాయి సార్. చాలా వచ్చాయి. ఓకే, ఎనీహౌ మీకు మళ్ళీ కంగ్రాచులేషన్స్. మీ లైఫ్లో అలాగే ముందుకెళ్ళాలని, మీ పేరెంట్స్కి మంచిగా మీరు చదివి జాబ్ తెచ్చుకొని హెల్ప్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వచ్చినందుకు నమస్కారం.